బ్యూటిఫుల్ గణేష్ మూర్తిని తీసుకున్నామండి. స్వామివారు చక్కగా కూర్చున్న ఆ షేప్లో మీకు ఎంత క్లారిటీ ఉందంటే వినాయకుడు ఆ విగ్రహం ఏదైతే ఉందో, ఆ మూర్తి ఏదైతే ఉందో, స్వామివారు ఆ పట్టుకున్న లడ్డూ దగ్గర నుంచి పట్టిన ముద్రలు, అభయాస్తం, ఆ పైన పట్టుకున్న ఆయుధాలు, కిరీటం, ఆ బొట్టు కానివ్వండి, కళ్ళు, ఆ తొండం బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసామండి. ఆ ఇంజనీర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత బ్యూటిఫుల్గా ఇది అడ్వాన్స్డ్ క్యాడ్లో తయారయ్యే పీసెస్ అండి. నార్మల్ క్యాడ్లో కూడా ఇలాంటి ఇంత బ్యూటిఫుల్ డెప్త్ ఉన్న ముఖ్యంగా విగ్రహాలు, స్వామివారి మూర్తులు, అమ్మవారి మూర్తులు ఇవి తీసుకురావాలి అంటే అది అంత ఈజీ కాదండి. డెఫినెట్గా ఎక్స్ట్రా టాలెంట్ ఉండాలి, ఆ ఇంజనీర్కి పనితనం ఉండాలి. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ పీస్ అండి. మీరు గమనించండి, కింద స్వామివారికి పాదాల కింద సీట్ లాగా కూరలు తీసుకోవడం జరిగిందండి. ఒక పైప్ సిలిండ్రికల్ మోడల్ లాంటి ఇది కూడా కస్టమైజ్డ్ పీస్ అండి. ఇలాంటి ఈ స్టోన్స్, ఈ కూరలు, ఈ బీట్స్ ఇవి దొరికితే తప్ప ఈ పీస్ తయారు చేయలేము. ఇది ఒక 25 గ్రామ్స్ లాకెట్ అండి. స్వామివారి మూర్తి చాలా హెవీగా తీసుకున్నాం, అందుకే మీకు ఆ క్లారిటీ, ఆ డెప్త్ వచ్చింది. సో బ్యూటిఫుల్గా స్వామివారిని వినాయకుడి విగ్రహం తీసుకుని చుట్టూ చక్కగా పైన రూబీస్ తోటి, కింద కూడా మీరు గమనిస్తే చూసారా ఎంత బ్యూటిఫుల్గా. ఇదొక్క పీస్ మీరు ట్రస్ట్ మీ ఆ శారీస్ మీద క్లాస్గా మీకు ఒక మంచి బీట్స్లో కానివ్వండి, ఒక ఏదన్నా ఎనీ బీట్స్, ఎనీ కాంబినేషన్ బీట్స్లో మీ కాస్ట్యూమ్స్ మ్యాచ్ అయ్యేలాగా ఇది మీకు బ్యాక్ సైడ్ కూడా రిమూవబుల్ చేంజబుల్ హుక్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు నచ్చిన బీట్స్ ఇందులో కాంబినేషన్లో ధరించవచ్చు. కింద చక్కగా పర్ల్స్, చిన్న ఎమరల్డ్ బీట్స్ ఇచ్చాం. అలాగే కింద తురుములిన్ చక్కగా మన కర్బూజా అంటారు కదా, కర్బూజా షేప్లో తురుములిన్ సెమీ ప్రెషస్ స్టోన్ని కర్బూజా లాగా క్రాఫ్ట్ చేసిన స్టోన్ని ఆ బీట్ లాగా ఇవ్వడం జరిగింది డ్యాంగ్లింగ్. చూసారా, ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఆ స్వామివారు ముఖ్యంగా మీరు గమనించాలి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, ఎంత క్లారిటీ ఉందో. స్వామివారిని లైవ్గా చూసిన ఫీల్ కలుగుతుంది. అంత బ్యూటిఫుల్గా ఆ వినాయకుడి మూర్తిని డిజైన్ చేసాం. చక్కటి చుట్టూ ఎలివేషన్ ఇవ్వటం జరిగింది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఈ పీస్ ఒక్కటే అంత 25 గ్రామ్స్. ఎస్, ఎందుకు వచ్చిందంటే కేవలం అందులో ఉన్న వర్క్ అండి, డెప్త్. స్వామివారి మూర్తే వెయిట్ అంతా తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన వినాయకుడు అండి. వినాయకుడు అంటేనే కాస్త భారీ అవతారం. ఆయనకి కంపల్సరిగా ఆ వెయిట్ లేకుండా ఆ మూర్తిలో ఆ లుక్ తీసుకురావడం కుదరదు. మీకు మనందరికీ తెలిసిన విషయమే, రోజు మనం వినాయకుడిని పూజ చేస్తూనే ఉంటాం. సో ఆ స్వామివారి ఆ నేచరు, ఆ తత్వం మనకి తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. బ్యూటిఫుల్గా ఉంది, చూస్తే కళ్ళకు అద్దుకుంటారనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు రూపం మాత్రం.